మనము గడిచిపోయిన దినాల్లో 10 అధ్యాయాలు మనము ధ్యానించున్నాము. కీర్తనల యందు 10 అధ్యాయాల గురించి ధ్యానించాము. In the weeks past, we have meditated upon 10 chapters in the book of Psalms. మనము ఈ 11వ అధ్యాయంలో 7 వచనాలు మనం చదువుతున్నాము. Now in this Psalm 11, we read of 7 verses. ఇక ఈ 7 వచనముల యందు మనకు ఒక 3 కార్యాలు అనేది కనబడుతున్నాయి. In these 7 verses, we can read of 3 things. మొదటిది 1 నుంచి 3 వచనాలు మనం చదివినప్పుడు మొదటి భాగముగా మనం చూస్తున్నాము. Firstly, we can see verses 1 to 3 is the first part. రెండవది 4 నుంచి 6 వచనాల వరకు రెండవది భాగంగా మనం చూస్తున్నాం. From verses 4 to 6 is the second part. తర్వాత 7వ వచనము 3వ భాగంగా కనబడుచున్నది. And the 7th verse is the third part. ఇక్కడ మనము మొదటి 3 వచనాలు మనం చదివినప్పుడు Here when we read the first 3 verses, ఇక్కడ యెహోవా మొదటి వచనములో యెహోవాను శరణుజొచ్చి ఉన్నానని ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. in the first verse it is written, "In the Lord put I my trust." ఇది దావీదు తాను ఒక దేవుని పట్ల నమ్మకము కలిగిన వాడే యెహోవాను శరణుజొచ్చినట్లు మనం చూస్తున్నాం. Here we see that David was seen as one who put his trust in the Lord. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను In the Lord put I my trust. అని ఇక్కడ తాను చెబుతున్నాడు. This is what he says here in this first verse. కొంతమంది చెబుతున్నారు, పక్షివలె నీ కొండకు పారిపొమ్ము అని కొందరు అతనితో చెబుతున్నారు. There are some who say unto him, "Flee as a bird to your mountain." ఆ చెప్పువారు ఎవరు అంటే దుష్టులై ఉన్నారని 2వ వచనంలో రాయబడి ఉన్నది. In the second verse it is written that those who spoke these words unto him were the wicked. ఇక దుష్టులు చెబుతున్నారు, నీవు పక్షివలే పారిపొమ్ము అని చెప్పారు. The wicked are saying unto him, "Flee as a bird to your mountain." కానీ ఇక్కడ దావీదు దేవుణ్ణి శరణుజొచ్చినట్లుగా చూస్తున్నాం. But we see that David here put his trust in the Lord. ఇక్కడ మనం చూసినప్పుడు దుష్టులు అనేది నీతిమంతులకు దావీదు పట్ల దగ్గరగా సమీపములో కనబడుతున్నారు. Here we see that the wicked were nigh unto the righteous, who was David. దుష్టులు దావీదునకు సమీపంగా ఉన్నారు అంటే దావీదుని కూడా శ్రమ పెట్టు వారిగా ఉంటారని మనము అర్థం చేసుకోవాలి. If the wicked were so close to David, we must understand that they were also persecuting him. ఎప్పుడైనా మనము లోకంలో మనం చూస్తే ఎవరైనా కొంచెం క్రమహీనంగా కనబడుతున్నారు అంటే వారి మధ్యలో మనం ఉంటే వారు నిందించడమో లేకపోతే మనకు విరోధంగా కొన్ని కార్యాలు చేయడమో అనేది ఇటువంటిది కొన్ని వారు చేస్తూనే ఉంటారు. If we are amongst the wicked, if they see that we are godly, then they will continue in their iniquitous ways. They will mock at us and scorn us. అయితే వారు కూడా ఇక్కడ దుష్టులు కూడా దావీదుకు శత్రువులుగానే కనబడుచున్నారు, దావీదుకు విరోధంగానే నిలబడి ఉన్నారు. Here also we can see that the wicked were David's enemies and they rose against him. ఇక్కడ వారు ఇక బాణములు అనేది ఇక్కడ దుష్టులైన వారు అంటే తమ శత్రువులు, దావీదుకు ఉన్న శత్రువులు వారికి ఉన్న యొక్క బాణములు అనేది నారియందు వారు సంధించి ఉన్నారని మనం చూస్తున్నాం. Here we see that the enemies of David, the wicked, they bent their bow and they made ready their arrows. ఇక్కడ విల్లు మనం చూస్తున్నాము, We see the bow, బాణము మనం చూస్తున్నాం. we also see the arrow. అయితే వారు విల్లుకు జోడించి ఆ యొక్క నారియందు అన్నప్పుడు ఆ యొక్క తాడు మీద వారి యొక్క బాణమును పెట్టి పొంచి ఉన్నారు. Here we see that they put the arrow upon the bow and they drew the string to make ready. ఎవరి మీద వేయడానికంటే యథార్థ హృదయుల మీద వేయడానికి. So that they may shoot at those who are upright in heart. దేవుని స్తోత్రం. Praise be to God. వీరు దావీదునకు ఉన్న శత్రువులై ఉన్నారు. These are the enemies that David had. ఇలాగున తనకు శత్రువులుగా ఉన్నప్పుడు
తాను యెహోవాను శరణు జొచ్చినట్లుగా చూస్తున్నాం. In this manner, when he had these enemies, we can see that David put his trust in the Lord. ఇదే మొదటి 3 వాక్యాలలో ఉన్న సంభవమై ఉన్నది. This is the thing that is written in the first 3 అలాగనే verses. మన జీవితంలో కూడా ఇటువంటి ఒక శత్రువులు పలు స్థలాలలో మనకు విరోధంగా ఉంటారు. In the same way, in our lives also, there are similar kind of enemies in various places. దావీదునకు మనం చూసినప్పుడు ఇంటివారు శత్రువులుగా కనబడుతున్నారు. In David's case, we can see that people of his own house were seen as his enemies. అది మనం చూసినప్పుడు సౌలు విషయమై అతను ఒక శత్రువుగానే కనబడుతున్నాడు. In the case of Saul also, he was an enemy to David. తర్వాత దినాల్లో మనం చూసినప్పుడు తన యొక్క కుమారులు కూడా ఆ విధంగా తనకు శత్రువులుగా కనబడిన సందర్భాలు చూస్తున్నాము. In later days, we know of instances when his own sons were his enemies. ఇలాగున ఇంటి వారి ద్వారాను బయట వారి ద్వారా శత్రువులు అనేది అనేకులుగా అతనుకు కనబడి ఉన్నారు. We see that he had many enemies within his family and even outside. అలాగనే మన జీవితంలో కూడా పలు స్థలములలో, అది మందిరములో కావచ్చును, లేకపోతే మీ బంధువులలో కావచ్చును, ఉద్యోగ స్థలంలో కావచ్చును, ఎక్కడైనప్పటికైనా నిన్ను చుట్టుముట్టి వారుగా శత్రువులు కొందరు ఉంటారు. Even in our lives, there are some enemies who are surrounding us. It could be in the church, in your workplace, or even amongst your relatives. నువ్వు యథార్థంగా నువ్వు కనబడుతున్నప్పుడు అన్ని బట్టి వారు నీ మీద వారి బాణములు వేయడానికి కనబడుతూ ఉంటారు, సిద్ధంగా ఉంటారు. When you are seen upright in your heart, they will make ready to shoot their arrows upon you. ఇలాగున ఏంటి, నీకు శత్రువులు అనువారు చుట్టుముట్టినప్పుడు నువ్వు ఒకటే చేయాలి, దేవుణ్ణి శరణజొచ్చాలి. When these enemies encompass you, there is only one thing that you must do. You must put your trust in God. అంటే యెహోవాను దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆశ్రయించాలి. That means you must seek and take refuge only in the Lord. ఎలా ఆశ్రయించాలి అంటే, ఉదాహరణకు మనము అరణ్యంలో మనం చూస్తే కొన్ని బలమైన జంతువులు బలహీనమైన వాటిని వెంబడిస్తుంటాయి. How must we take refuge in the Lord? For example, if we see in the wilderness, there are some great animals which pursue the prey, which are the smaller animals. ఉదాహరణకి ఒక కుందేలు తీసుకుందాము. Let us take a rabbit, for example. దానికంటే బలమైన జంతువులు, క్రూరమైనవి, వాటిని వెంటాడి చంపాలని వెంటాడుతూ ఉంటాయి. The animals that are mightier than them, cruel beasts, pursue them so that they may capture them and eat ఆ them. బలమైన జంతువుకు ఇక కుందేలు అనేది అది దొరకకుండా పరిగెత్తుకుంటూ పోతుంది. But this rabbit runs fast so that it may not be captured by these mighty animals. ఎక్కడైతే పేటు సందు ఉంటుందో వెంటనే దాని లోపలికి అది దూరుతుంటుంది. Whenever it can find the cleft of the rock, it will immediately go in and hide itself. దాని లోపలికి పోయినప్పుడు ఆ యొక్క ఏదైనా చిన్న సందులోనికి సందులోనికి వెళ్ళినప్పుడు అది కాపాడబడుతుంది. ఆ యొక్క బలమైన జంతువు ఏదైతే ఉన్నదో అది దీన్ని పట్టుకోలేని స్థితిలో అది నిరుత్సాహంగా కనబడను. When the rabbit takes refuge in the cleft of the rock, it will not be able to be captured by the mighty beasts, and these mighty beasts are discouraged. ఈ యొక్క బలహీనమైన ఆ యొక్క కుందేలు ఆ యొక్క బండ సందును, పేటు సందును ఏ విధంగా ఆశ్రయిస్తున్నదో, అలాగనే మనం కూడా ఎప్పుడైతే మనకు 4 ప్రక్కల నుంచి శత్రువులు విరోధులుగా మనకు లేచారు అని మనకు అర్థమవుతుందో, వెంటనే మనము ఆశ్రయించవలసింది దేవుణ్ణి ఆశ్రయించాలి. Just as this weak animal, the rabbit, took refuge in the cleft of the rock, when we can see that our enemies are rising up from the 4 directions, there is just one thing that we must do: seek refuge in the Lord. మనము యుద్ధం చేయకూడదు. We should not do battle. మనము యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. There is no need at all for us to do battle. ఆ యొక్క పేటి సందు అని చెప్పినప్పుడు అది దేవునికి సాదృశ్యమైనది. This cleft of the rock typifies God. మనము ఆశ్రయించవలసింది పేటి సందుల్ని ఆశ్రయించాలి. We must take refuge only in this cleft of the rock. ఎప్పుడైతే అలాగ మనం ఆశ్రయిస్తామో విజయము అనేది మనం పొందుకుంటాము. When we take refuge in such a manner, we will obtain victory. మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. Our God is great. కొన్ని మనకు తెలియకుండానే కొన్ని గాలులు మనకు ఎదురవుతూ ఉంటాయి.
Without our knowledge itself, there are some which come across us. ఎందుకు అంటే దేవునిలో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి గాలులు మనకు ఎదురవుతాయి. It is because we are in the Lord that these winds blow against us. అందుకోసమే పేటి సందుకు నువ్వు దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండకూడదు. Therefore you must be close unto the cleft of the rock and not far from it. ఎవరైనా ఒకవేళ నిన్ను గాయపరచాలని నీ శత్రువు నీ మీద ఏదైనా ఆయుధమును ఉపయోగించినప్పుడు దేవుడు నిన్ను అడ్డుకుంటాడు. If any of your enemies seeks to wound you and uses a weapon against you, your God will be between you and them. ఎవరైనా నిన్ను వారు నీకు హాని చేయాలనుకున్నప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించే వ్యక్తివి కాబట్టి ఆ శత్రువులను నీవు దేవునికి అప్పగించాలి. If anyone seeks to do evil unto you because you are one who trusts the Lord, you must surrender them to God. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని నువ్వు ఆశ్రయిస్తావో When you take refuge in the Lord in such a దేవుడు way, యుద్ధం చేస్తాడు. the Lord will fight on your behalf. 6వ వచనములో మనం చదివినట్లయితే When we read in verse 6, చదవండి. upon the wicked he shall rain snares, fire and brimstone, and an horrible tempest. This shall be the portion of their cup. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించెను, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఇది దేవుడు వారికి విరోధంగా నిలబడి చేసే కార్యమై ఉన్నది. These are the things that the Lord will stand against them and do. వారి మీదకి దేవుడు ఉరుములు కురిపిస్తున్నాడు. He will bring down fire and brimstone upon them. ఇలాగన ఉరుములు కురిపించి వారిని చెదరగొడతాడు. He will bring down such torments upon them and he will scatter them. దేవుని స్తోత్రం. Praise be to God. కాబట్టి మనం ఉన్న యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. Therefore we should not forsake the uprightness in us. ఎల్లప్పుడూ కూడా మనము ఆ యొక్క పేటు బీటు దగ్గర ఆ యొక్క బండ సందును మాత్రమే ఆశ్రయించాలి, దానికి సమీపంగా ఉండాలి. Therefore we must trust only in the cleft of the rock and we must be always close unto it. దేవుని స్తోత్రం. Praise be to God. బాహ్యంగా మనం యుద్ధం చేయకూడదు. We should not outwardly wage battle. మనము యుద్ధం చేసినట్లయితే దేవుడు మన కొరకు యుద్ధం చేయడు. If we fight up for ourselves, God will not fight for us. ఉదాహరణకు మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తున్నాము. For example, in the Holy Bible we can see in the book of Exodus about the children of Israel. ఇక్కడ ఐగుప్తీయులు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక శత్రువులుగానే కనబడుతున్నారు. Here we see that all the people of Egypt were as enemies unto Israel. అలాగనే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు హామాను కూడా యూదా ప్రజలందరికీ కూడా శత్రువుగానే కనబడుతున్నారు. In the same way, if we read in the book of Esther, we can see Haman stood as an enemy to all the people of Judea. అప్పుడు వారు యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించారని అర్థమయ్యున్నది. At that time all the people of Judea took a fast. The meaning of this is that they trusted in the Lord and took refuge in him. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి మొరపెట్టారని మనం చూస్తున్నాము. In the same way we can read that the people of Israel cried out unto the Lord. దాని అర్థం ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించారని అర్థమయ్యున్నది. The meaning of that is that they trusted in the Lord. ఇలాగ వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి శత్రువులు వారు కనబడకుండా దేవుడు వారిని నిర్మూలన చేశారు. Because they took refuge in him, the Lord scattered all the enemies and made them to not be seen anymore. ఐగుప్తీయులందరినీ కూడా దేవుడు సముద్రంలో వారిని ముంచేశాడు. The Lord immersed all the Egyptians in the sea. వారి ప్రాణం పోయేంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. The Lord did not spare them until they gave up their ghosts. వారు శవాలతో బయటకు వచ్చి ఉన్నారు. They came forth with carcasses and corpses. వారేమో పరిగెత్తుకుంటా ధైర్యవంతులుగా మేము వారిని చంపేస్తాము, ఇశ్రాయేలు ప్రజల్ని పొడుస్తాము, వారిని చంపేస్తామని వారందరూ కూడా గుర్రం వలె పరిగెత్తుకుంటూ వచ్చారు. They came running as horses with the intention of slaying the Israelites. ఇప్పుడు చూసినప్పుడు శవాలుగా వారు బయటపడి ఉన్నారు. But now they have become corpses and they have come out. అంటే దేవుడు యుద్ధం చేసినప్పుడు వారి ప్రాణాన్ని పట్టుకున్నాడు. That means that when the Lord fought, he caught hold of their very కాబట్టి lives. మనకున్న యథార్థతని విడిచిపెట్టకుండా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. Therefore we must not forsake the uprightness in us and we must ఇక్కడ trust the Lord. ఐగుప్తీయులు వారికి కనబడలేదు.
Therefore, the Egyptians could not be seen anymore. ఎస్తేరు గ్రంథంలో కూడా ఇక హామాను కూడా ముగింపులో కనబడలేదు. Also in the book of Esther, Haman was no more to be seen at the end. ఆరంభములో చూడండి ఎంతగా విరవీగి ఉన్నాడు, ఎంతగా పొగరుతో ఉన్నాడు. ముగింపులో మనం చూసినప్పుడు హామాను కనబడకుండా పోయాడు. We can see in the beginning of the book how much full of pride he was and puffed up himself, but towards the end of the book he was nowhere to be seen. దేవుడు ఆయన ప్రాణమును పట్టుకున్నాడు. The Lord did not spare his life. అతనికున్న యొక్క 10 మంది కుమారుల యొక్క ప్రాణాన్ని పట్టుకున్నాడు. He also captured the lives of his 10 sons. దేవుని స్తోత్రం. Praise be to God. ఇది ప్రకటనగా మనము ఇది ఆత్మీయమైన అంటే రెవల్యూషన్ గా మనం తీసుకుంటే ఈ సంభవాన్ని 10 మంది కుమారులు అంటే అది అది ఘట సర్పంకి అంటే సాతాను సాదృశ్యము. When we see the spiritual revelation behind this, it shows the dragon. ఇప్పుడు హామాను అన్నప్పుడు 7 తలలు అంటే పాపములో సంపూర్ణత అంటే హామానుకు సాదృశ్యము. These 7 heads show a perfection of sin and they typify Haman. 7 తలలు గల 10 కొమ్ములు గల ఘట సర్పము అని రాయబడి ఉన్నది. It is written of the dragon that it has 7 heads and 10 horns. దానికి అర్థము ఏమిటంటే 7 తలలు అంటే అది పాపములో సంపూర్ణత అన్నమాట. సాతాను అంటే హామాను కూడా పాపం విషయంలో పరిపూర్ణుడిగా ఉన్నాడు అని అర్థమైనది. ఇక్కడ 7 తలలు అని చెప్పినప్పుడు ఇది హామాను చూపిస్తుంది. These 7 heads typify Haman. They show a perfection of sin or Satan, and Haman is also a perfection of sin. 10 కొమ్ములు అని చెప్పినప్పుడు అతనికున్న 10 మంది పిల్లలై ఉన్నారు. These 10 horns show his 10 sons. ఇప్పుడు 10 మంది పిల్లలు హామాను కనబడలేదు. Now Haman and his 10 children were nowhere to be seen. అలాగనే 10 కొమ్ములు 7 తలలు అని చెప్పినప్పుడు హామాను తర్వాత అంటే ఘట సర్పానికి సాదృశ్యము. Therefore 7 heads and 10 horns typify Haman, which is the great dragon. అక్కడ కూడా మనం చూసినప్పుడు మగ శిశువుకి విరోధంగానే మృంగాలని ఆ యొక్క స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది. This dragon was standing before the woman that it might devour the man child. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు When we read in the book of Revelation, అది నిత్యాగ్నిలో దేవుడు వేసాడని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. we can read that the Lord has cast this into eternal fire. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇలాగున మనం చూసినప్పుడు ఇక నిర్గమాకాండములో ఒక ముగింపు, ఎస్తేరు గ్రంథంలో హామాను విషయం ఒక ముగింపు, ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ ఎదుట ఉన్న ఆ యొక్క ఘట సర్పము దానికి ఒక ముగింపు, అన్ని కూడా ఒక ముగింపును మనం చూస్తున్నాం. Therefore in the book of Exodus, in the book of Esther, for in the case of Haman, and also in the book of Revelation, we can see that there is an end to this. దేవుడు ప్రాణమును పట్టుకున్నాడు. The Lord has captured its life. అలాగనే నీకు శత్రువులుగా ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏదో ఆయుధం పట్టుకొని లేకపోతే పెద్దగా నోరు తెరుచుకొని మనం పోరాడకూడదు. ఎన్నో సందర్భాల్లో అలా పోయాము. ప్రభు మన తప్పులు క్షమించాలి. కాబట్టి అలా పోకుండా ఆ సందర్భంలో దేవుణ్ణి మనం శరణుజొచ్చినప్పుడు దేవుడే ఆ యొక్క మనకు విరోధంగా ఉన్న యొక్క శత్రువుల యొక్క ప్రాణాన్ని ఆయన పట్టుకుంటాడు. Therefore when enemies rise against us, we should not take up arms or open our mouths to do our own battle. We have done so on many occasions. The Lord should forgive us. But when we are in such circumstances, we should take refuge in the Lord alone. ఎంతమంది ఈ మాట విశ్వసిస్తున్నారో చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. అదే మన విశ్వాసం అయి ఉన్నది. This is our faith. ఎప్పుడైతే 4 దిక్కుల నుంచి శత్రువులు మనకు చుట్టుముట్టారు అని మన ఆత్మలో గ్రహించుకుంటామో అప్పుడు వెంటనే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి, ఆయన శరణజొచ్చాలి. అలా శరణజొచ్చినప్పుడు ఇక దుష్టుల యొక్క ప్రాణాన్ని దేవుడు పట్టుకుంటాడు. Therefore when we realize in our spirit that we are encompassed by enemies in all the 4 directions, we must immediately take refuge in the Lord and put our trust in Him, and the Lord will take hold of their lives. అది మనం విశ్వసించాలి. We must have this faith. ఇలాగన దుష్టులు అంటే నా శత్రువులుగా లేచిన వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాన్ని పట్టుకుంటాడు అని మనం విశ్వసించాలి. We must believe that the Lord will take hold of the lives of those who rise up as our enemies. దేవుడు వారి ప్రాణం పట్టుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో ఆయన ఇష్టం. అది
Now it is the Lord's wish what He wishes to do with their lives once He takes hold of them. వారి మీదకి దేవుడు తీర్పు ఎలా తీసుకొస్తాడో అది ఆయన ఇష్టం ఇంకా. It is up to God what kind of judgment He will bring upon them. క్రూర మృగాలు పరిగెత్తుకుంటూ మనల్ని వెంటాడినప్పుడు మనం వెంటనే చేయవలసింది ఆ యొక్క బండ పీటను అంటే బండ సందును మనం ఆశ్రయించాలి. When those cruel beasts are pursuing us, we must immediately take refuge in the cleft of the rock. ఇక బండ సందులోకి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు హ్యాపీగా ఉండిపోవచ్చు. After you reach the cleft of the rock, you can be happy. అది ఇక నీ దగ్గరికి రాదు. They will not be able to come to you విజయము anymore. నీదై ఉన్నది. Victory is yours. నువ్వే విజయాన్ని కళ్ళునారా చూడగలిగి ఉన్నావు. You will be able to behold your victory with your own ఎందుకంటే eyes. నువ్వు బండ సందును ఆశ్రయించావు కాబట్టి ఇక విజయము నీ కళ్ళ ద్వారా నువ్వు చూస్తావు. Because you have trusted in the cleft of the rock, you will be able to see your victory with your own ఇక నీ కళ్ళ eyes. ద్వారా చూసేంత వరకు నువ్వు సంతోషంగానే ఉండాలి. Until you see it with your eyes, you should be happy. ఇక ప్రభువు నీ పక్షముగా నిలబడతాడు. And the Lord will stand on your behalf. ఎలాగ నిలబడతాడు? How will He ఆయన stand? ఒక సైనికుడు వలె నిలబడతాడు. He will stand as a soldier. ఆయన సైనికుడిగా నిలబడి ఇక సూర్యుడు ఏ విధంగా ఒకవైపు ఉదయించి ఇంకొక వైపు అస్తమించడానికి అది పరిగెత్తుకుంటూ వెళ్తుందో అదే రీతిగా ఒక సైనికుడిగా ఆయన కూడా పరిగెత్తుకుని వెళ్తాడు. He will stand as a soldier and run to our rescue just as the sun rises in one direction and sets in the other. ఆయన యొక్క హస్తములో ఇది ఈటి కనబడుచున్నది. In his hand we can see a spear. అది శత్రువుల యొక్క తలలో ఏంటి దాన్ని నాటుతాడు. He will plant it in the heads of our మన enemies. దేవుడు అటువంటి గొప్పతనం కలిగిన వాడే ఉన్నాడు. Our God is one who is great. కాబట్టి అందరం ఒక నిమిషము చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాము. Therefore let us raise up our hands and give praise unto శత్రువుల యొక్క Him. నాశనాన్ని మనం కోరుకోవడం లేదు. We are not desiring the destruction of నువ్వు our బండ సందును enemies. నువ్వు ఆశ్రయించినట్లయితే If you put your trust in the cleft of the దేవుడు వారి rock, ప్రాణమును పట్టుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో అది ఆయన ఇష్టమై ఉన్నది. it is now up to the Lord whether He captures their lives or does whatever అందరం with కూడా them. స్తోత్రం చెబుతాము. Let us all praise God. ఎటు నుంచి శత్రువు వస్తున్నాడో ఒకవేళ శత్రువు ద్వారా నువ్వు తాకబడి ఉన్నావో ఏదైనప్పటికైనా స్తోత్రం చెప్పండి. Whatever may be the direction the enemy comes in, or if he has encompassed you, you must give praise. నీ దేవుడు నీ పక్షముగా నిలబడును. Your God will stand before you. అదే ఇక్కడ చెబుతున్నాడు, ప్రభువా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. That is why he is saying here, Lord, in thee have I put my trust. ఆ దుష్టులు చెబుతున్నారు పక్షి వలె నువ్వు పారిపోమని చెబుతున్నారు. The wicked are saying unto him, flee as a bird. ఎవరితో చెబుతున్నారు? To whom are they saying this? దావీదుతో చెబుతున్నారు. They are saying this to వారికి David. తెలియదు ఇక దావీదు దేవునికి బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయించిన వాడే ఉన్నారని వారికి తెలియదు. They do not know that David is a child of God and that he has put his trust in God. తెలియక బుద్ధిహీనముగా మాట్లాడుచు ఉన్నారు. Without knowing, they are speaking పక్షి foolishly. వలె నువ్వు పారిపోమని చెబుతున్నారు. They are saying to him, flee as a కానీ bird. ఇతనేమో నమ్మకం కలిగిన వాడై ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. But he believes and he has trust in God. ప్రభువా నా శత్రువులు నాతో ఇలా అంటున్నారు కానీ నువ్వు నా దేవుడివై ఉన్నావు, ఇదిగో నేను నీ శరణుజొచ్చి ఉన్నానని చెబుతున్నాడు. He is saying, Lord, my enemies are saying thus unto me, but I have put my trust in thee. దేవుడు ఉరుములు పంపించి వారందరూ చెదరగొట్టువాడై ఉన్నాడు, చెదరగొట్టి ఉన్నాడు. The Lord has sent his rain and snares upon them and scattered them. విశ్వాసముతో ఇప్పుడు స్తోత్రం చెబుదాము. With faith, let us now praise ఈ God. శత్రువు అన్నప్పుడు మనుషులు కావచ్చును, Perhaps your enemies might be men, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి కావచ్చును, or it might be a sickness, లేకపోతే ఏదైనా ఒక పాపము కావచ్చును, or it might be some sin, లేకపోతే ఏదైనా ఒక స్వభావము కావచ్చును. or perhaps it is a particular ఏదైనప్పటికీ స్తోత్రం చెబుదాము. Whatever it is, let us praise ఆ God. శత్రువు చేత నువ్వు తాకబడి ఒకవేళ నీవు కృంగిపోయినట్లయితే If you have been touched by that enemy and have been bound ఈ down, రాత్రికాల సమయం ముందు దేవుడు ఆహ్వానిస్తున్నాడు. this evening time the Lord is inviting తన you. యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి అందరూ విశ్వాసముతో ఆ బండ సందులోనికి మనం వెళుదుము గాక. Because he is inviting you with love, let us all put our trust in the Lord and go unto the cleft of the Lord. అలాగున దేవుణ్ణి ఆశ్రయించి గంభీరమైన స్వరముతో ఇప్పుడు స్తోత్రం చెప్పండి. Therefore let us trust in the Lord and with a loud voice let us give praise unto him. మనందరం కూడా యూదా వారమై ఉన్నాము. We are all the people of మన దేవుడు Judah. కొత్త సింహమై ఉన్నాడు. Our God is a young lion మనము ఆయన పిల్లలమై ఉన్నాము. and we are his children. అందరం కూడా గద్దించుదుము కాక. Let us all
అందరూ గర్జించుదుము గాక. Let us all rebuke. అందరూ గర్జించాలి. సింహము ఏ విధంగా గర్జిస్తుందో అలాగనే గర్జించండి. Let us all roar as the lion. ఆమె అందరూ స్తోత్రం చెబుదాము Let గాక. us all give praise. నీ స్తోత్రం ఒక గర్జన వలె కనబడాలి. Your praise should sound like a roar. అందరూ 50 స్తోత్రములు దేవునికి స్తోత్రించేదేమో. Let us give 50 praises unto God. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. శుద్ధుడు బలదు బలదు బలకన దిదగదు బలకన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమే ప్రైజ్లా ప్రైజ్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్లా 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 ప్రైజ్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధుడు బలదు బలదు బలకన శుద్ధుడు బలదు బలకన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ ఈ వాక్యంలో ఈ మొదటి 3 వచనాలలో ఇక్కడ దేవుడైన యెహోవాను దావీదు శరణుజొచ్చి ఉన్నాడు. In the first 3 verses, David was putting his trust in the Lord. దుష్టులు ఆయన చుట్టుముట్టినప్పుడు దేవుడైన యెహోవాను ఆయన శరణుజొచ్చాడు. When his enemies surrounded him, he put his trust in the Lord. అలాగనే మనము దేవుని మనం శరణుజొచ్చాలి. అంటే దేవునిలో మనము స్థిరంగా ఉండాలి, ఆయన ఆశ్రయించాలి. Therefore, in the same way, we too should put our trust in the Lord. That means that we should stand firm with him. దేవుని స్తోత్రం. Praise be to God. ఇప్పుడు రెండవది మనం చూసినప్పుడు Now, secondly, when we see, రెండవది 4 నుంచి 6 వాక్యాల వరకు మనం చదివినట్లయితే when we read from verses 4 to 6, ఇక్కడ దేవుడు ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడని మనం చూస్తున్నాం. here we see that the Lord is in his holy temple. ఆయన సింహాసనము ఆకాశమందున్నది అని మనం రాయబడి ఉన్నది. It is also written that the Lord's throne is in heaven. నరులందరినీ కూడా ఆయన కన్నులారా చూస్తున్నాడు. His eyes behold all the men, కనుదృష్టి చేత వారిని పరిశీలిస్తున్నాడు. and his eyelids try the children of men. దేవుని స్తోత్రం. Praise be to God. ఈ వాక్యంలో రాబడిన ప్రకారము ఇక 4, 5, 6 వచనములో ఆయన ఆకాశమందు ఉన్నాడు, నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. In verses 4, 5 and 6 we can read that the Lord is in heaven and he is examining all men. ఎవరైతే క్రమహీనంగా కనబడి ఉన్నారో Those are seen in iniquity, వారి మీదకి తీర్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. we can see that judgment will come upon them. 4, 5, 6 వచనాల్లో ఈ కార్యము గురించి రాయబడి ఉన్నది. It is written of this in verses 4, 5 and 6. ఆకాశమందుండి నరులందరినీ పరిశీలిస్తున్నాడు. He is in heaven and is examining all men, క్రమహీనంగా ఉన్న వారి మీదకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. and he will bring judgment upon those who are in iniquity. ఇదే ఈ అధ్యాయంలో ఉన్న రెండవ పాయింట్ అయినది. This is the second point that is seen in this chapter. మొట్టమొదటిగా శత్రువులు దుష్టులు 4 దిక్కులు ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అనే కార్యము మొట్టమొదటిగా కనబడుచున్నది. First of all, we can see that when our enemies surround us, we must put our trust in the Lord and seek refuge in him. రెండవది దేవుడు ఆకాశమందుండి నరులందరినీ పరిశీలిస్తున్నాడు, క్రమహీనంగా ఉన్న వారిని దేవుడు శిక్షించాడు. And the second thing is that the Lord is beholding all men from heaven and he is punishing those who are iniquitous. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ మనకు రెండవదిగా దేవుడు ఆకాశమందుండి ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడు. The second thing is that the Lord is looking at all in heaven and he is examining them. కాబట్టి మనందరం కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం చూసుకోవాలి. Therefore, we must all be careful about our నువ్వు ఏ spiritual life. స్థలంలో ఉన్నప్పటికైనా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయముతో ఈ దినాల్లో కనబడాలి. In these days, you must always have the fear that God is looking unto you wherever you may be. సంఘములో మనం చూస్తే చాలా మంది విశ్వాసులు మంచివారిగానే ఉన్నారు.
In the church, when we see, there are many believers who appear as good, ఆత్మీయులుగా కనబడడం లేదు. but they are not being seen as spiritual. ఈ విషయాన్ని దేవుడు ఆకాశమందు కూర్చొని ఆయన పరిశుద్ధాలయంలో ఉన్న విషయాలు ఆయన గమనిస్తూ ఉంటాడు, లోకంలో కూడా గమనిస్తూ ఉంటాడు. This he can behold from his throne in heaven. He can see these things which are happening in holy places and also in the world. ఈ మంచివారిగా అనేక మంది ఉన్నారు, There are many who are seen as good people, కానీ ఆత్మీయులుగా ఉండట్లేదు. but they are not spiritual. ఈ రెండింటికి వ్యత్యాసము నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. I will speak about this difference for 5 minutes. మంచితనంగా అనేది జనులు మనం చూస్తున్నాము. We can see that there is goodness in people. వారు ఇతరుల జోలికి పోవడం లేదు. They do not provoke others. మంచిగా ప్రేమగా వారు మాట్లాడుతున్నారు. They speak lovingly to them. గొడవలు పెట్టుకోవడం లేదు. They do not cause any trouble. ఇతరులకు ఏదన్నా హెల్ప్ కావాలంటే వారు హెల్ప్ చేస్తుంటారు. When anyone needs any help, they render help to them. ఏదైనా వస్త్రం లేకపోతే ఎవరిని అడిగితే వారు ఇంట్లో వారికి కలిగింది ఏదైనా వస్త్రం తీసుకొచ్చి ఇస్తున్నారు. If anyone asks them for clothes, then if they have any garments at home, they give them ఆహారం clothes. లేదన్నట్లయితే వారికి ఏదన్నా ఆహారముకు ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో వారికి ఇచ్చి ఆదుకుంటున్నారు. If they have no food, they provide some provisions and help them. ఇంకా వారు ఇంకనూ ప్రయాసపడుతున్నారు, శరీరంతో కూడా మందిరంలో కష్టపడుతూనే ఉన్నారు. And they are also contending in the temple of God and they are physically striving. ఇలాగ మంచితనముతో అనేక మందిని మనం చూస్తున్నాము. In this way we can see many who are good. అందుకోసమే వారిని మనం చూసామనుకో చాలా మంచివారు అని చెప్పి మనమే అంటాము. That is why when we see them, we ourselves will say that they are so good. మంచితనము అనేది మనకు మాత్రమే కాదు, బయట వారికి కూడా ఉంది. ఎందుకు లేదు? చాలా మందికి ఉన్నది. This goodness is not only seen in us but seen in many people outside also. కొంతమంది వారికి ఉన్న ఆస్తులను అనాథాశ్రమాలకు రాసిన వారు ఎంతో మంది ఉన్నారు. There are many who have written their property and their wealth to orphanages. కొంతమంది చనిపోతుంటే వారికి ఉన్న యొక్క అవయవాలన్నీ కూడా డొనేషన్ చేసుకున్నారు. There are some who upon their death they donate the organs of their body to others. వారు కూడా మంచివారే. They are also good. వాళ్ళని చూసి మహానుభావులు మంచివారని వారు కూడా చెబుతూనే ఉన్నారు. In this way people look at them and say they are good and great people. కానీ మంచితనముకును ఆత్మీయతకు వ్యత్యాసం ఉన్నది. But there is a difference between goodness and spirituality. మనం మంచితనంగా ఉంటేనే పరలోకం పోతామని చెప్పి అలా భావించొద్దు, అది తప్పే అన్నది. We should not think that just because we are good we will go to heaven. That is wrong. మంచితనంగానే మనం ఉంటున్నాము, We are with goodness, కానీ ఆత్మీయంగా ఎదగాలి. but we must grow spiritually. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. This is what the Lord expects from us. సంఘంలో మనము అన్నిట్లలో పాల్గొంటున్నాము, నలుగురి చేత మనము సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాము. మంచితనం బాగానే ఉంది, కానీ మంచితనం ఇంపార్టెంట్ కాదనట్లేదు. ఆత్మీయంగా ఉండటం కూడా చాలా ముఖ్యమైన అంశమై ఉన్నది. We are participating in many things in the church and we are getting a testimony from others that we are good. It is not a bad thing to be good, but we must also grow spiritually. మనుషులు నీ మంచితనం చూస్తారు, People will look at your కానీ నీ goodness, ఆత్మీయత ఎలా ఉందో వారికి తెలియదు. but they do not know how your spiritual state is. కానీ నీ దేవుడు నీ నుంచి ఈ 2 కార్యాలను ఎదురు చూస్తున్నాడు. But your God is expecting both these things from you. ఒకటి నీ మంచితనం ఎదురు చూస్తున్నాడు, రెండవది నీ యొక్క ఆత్మీయతను ఎదురు చూస్తున్నాడు. Firstly, he is expecting your goodness. He is also secondly expecting spirituality from you. కడవరి దినాల్లో మనం వచ్చాము We have come into the last కాబట్టి days. ఆత్మీయంగా నీతిగాను యథార్థముగాను పరిశుద్ధంగా ఉండటము, ఆత్మీయమైన కార్యాల పట్ల ఆసక్తి కలిగి జీవించడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. Therefore, we must make ourselves habituated to living a spiritual life in righteousness and being upright, మన స్వభావాలు మార్చుకోవడము, in transforming our character, ఆత్మీయంగా ఎదగడము. growing spiritually. ఈ దినమంతా మనం జీవించి ఈ దినం ముగింపులో ఏదైనా మన జీవితంలో మనస్సాక్షి నేరం మోపుతున్న కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనల్ని అభ్యాసం చేయకున్నట్లుగా ఆత్మీయంగా ఎదగాలి.
After living through the whole day, at the end of the day, if our conscience is condemning us for anything, we must not exercise ourselves towards them, but we must live spiritually. ఒకటి మంచితనంగా ఉండటమని అది దానివల్ల పరలోకానికి పోతాను అంటే అది తప్పైన కార్యము. If you say that because I am good, I will go to heaven, that is wrong. మంచితనంగా నువ్వు ఎదగాలి, దానికంటే ముఖ్యంగా ఆత్మీయంగా ఎదగాలి. You must grow in goodness, but more importantly, you must grow spiritually. ఆత్మీయత వేరు, మంచితనం వేరే ఉన్నది. Therefore, goodness is different from మన spirituality. వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించుకుంటే నువ్వు ఎలా కనబడుతున్నావు? If you examine your personal life, how are you seen? మంచితనంగా ఉండి అందరితో నువ్వు ఆగిపోయినావా, లేకపోతే ఇంకొక మార్గము ఇంకొకటి ఆత్మీయంగా కూడా నువ్వు ఎదుగుతున్నావా లేదా అనేది నీ యొక్క మనస్సాక్షిని బట్టి నువ్వు గ్రహించుకుంటేనే అది నీ రహస్య లైఫ్. అది ఏంటి అది అది నువ్వు ఎలా ఉంటున్నావని నీకు అర్థమవుతుంది. You can understand the state of your secret life if you have stopped with goodness, or are you growing in the way of spirituality? యేసుక్రీస్తును మనం చూసినప్పుడు ఆయన మేలు చేయుచు అందరికీ ఆయన జీవించాడు, మంచివారిగానే ఉన్నాడు, అలాగనే రహస్యంగా కూడా ఆత్మీయంగా కూడా బాగున్నాడు. If we look at the life of Jesus, he did good unto others, and therefore he was a good person, but even in his spiritual life he was growing. నువ్వు మంచితనంగా ఉండి ఆత్మీయతను పోగొట్టుకుంటే ఏం దొరుకుతుంది నీకు నిత్యత్వంలో? If you are good but you still lose your spiritual life, then what will you gain in eternity? ఒక్కొక్కసారి దైవ సేవకులు నిన్ను గద్దిస్తారు. Perhaps sometimes the servants of God might rebuke you. ఒక కాలం వస్తుంది, A time will come. నిన్ను గద్దించుకున్నా విడిచిపెట్టే కాలం కూడా వస్తుంది. A time will come when they will just leave you without rebuking you. దైవ సేవకులను బట్టి మనం మారిపోవడము అండ్ ఒక దైవ సేవకుడు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఉండటము, ఇంకొకరు వచ్చినప్పుడు మన ఆత్మీయతను పోగొట్టుకోవడం అనేది ఇలా ఉండొద్దు. మనం మంచివారిగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ఎవరు ఉన్నప్పటికైనా, ఏ దైవజీవులు ఉన్నప్పటికైనా, ఎవరు ఉన్నప్పటికైనా మంచితనంగా మనం ఉండాలి, ఇంకొకటి ఆత్మీయంగా మనం ఉండాలి. ఈ రెండు అనేది సరి సమానంగా ఎదిగినట్లుగా మనం చూసుకోవాలి. We must be careful to see that we grow in both goodness as well as in spirituality. We must not change ourselves according to whoever saint of God is there. We must always be constant. అలా కొంతమంది మనం చాలా మంచి వాళ్ళని చూసుకుంటాము, గొడవలు పెట్టుకోరు, వెంటనే పడిన వెంటనే సమాధాన పడటము, మంచి మంచి కార్యాలు ఉంటాయి, కానీ ఆత్మీయంగా ఉండరు. We can see many who are good, they do not cause any trouble, and they express their goodness, but they are not spiritual. కానీ రెండు సమముగా ఎదగాలి. But we must grow equally in both. మంచితనంలో ఎదగాలి, ఆత్మీయంగా ఉండే విషయంలో మనం ఎదుగుతూ ఉండాలి. We must grow in goodness, and we must also grow in spiritual ఆయన matters. ఆకాశమందుండి నరుల్ని ఆయన చూస్తూ ఉన్నాడు, He is in heaven and he is looking at ఆయన men. పరిశీలిస్తున్నాడు. He is trying them. కాబట్టి మంచితనంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండే విధంగా అలవాటు పడాలి. Therefore, we must accustom ourselves to be good and spiritual. ఇక క్రమహీనంగా ఉన్నట్లయితే ఇక దేవుడు వారి మీదకి తీర్పు తీసుకొస్తున్నట్లుగా, కోపగిస్తున్నట్లుగా మనము 6వ వచనంలో చూస్తూనే ఉన్నాం. We can see in the 6th verse that if they are iniquitous, then the Lord will be angered against them and he will bring judgment upon them. దేవుని స్తోత్రం. Praise be to God. ఇది రెండవ కార్యమై ఉన్నది. This is the second thing. రెండవ కార్యం ఏమైనా మనం చూసినప్పుడు ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు, నరులందరినీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. The second thing we can see that God is in heaven and he is looking at all the men on this earth. కాబట్టి మనము మంచివారిగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. Therefore, we must be seen as good as well as spiritual. ఈ రెండు విషయములందు సరిసమముగా ఎదుగుతూ ఉండాలి. In these two things, we must grow equally. లోకములో అన్యులు మనం చూసినప్పుడు వారు మంచితనంగా ఉంటారు కానీ ఆత్మీయంగా ఉండరు. In the world, when we see people, they are good, but they are not spiritual. మనకు వారికి ఉన్న వ్యత్యాసం ఇదే ఉన్నది. This is the difference between them and వారు us. మంచితనంగా ఉంటారు, ఆత్మీయంగా ఉండరు. They are good, but they are not spiritual. మనమేమో మంచితనంగా ఉండాలి, ఆత్మీయంగా కూడా ఉండాలి. But we must be good and we must also be spiritual. ఇదే వారికి మనకున్న వ్యత్యాసం అయి ఉన్నది. This is the difference between them and us. దేవుని స్తోత్రం. Praise be to God. ఇది రెండవ కార్యము. This is the second thing. మూడవది మనం చూసినప్పుడు Thirdly, when we see, 7వ వచనంలో మనం చూస్తున్నాం. we can read in the 7th verse. యెహోవా నీతిమంతుడై ఉన్నాడు, The Lord is righteous. అలాగనే ఏంటి ఆయన నీతిని ప్రేమించువాడై ఉన్నాడు. In the same way, he loveth righteousness. యథార్థవంతులంటే నీతిమంతులై ఉన్నారు, వారు
ఆయన ముఖ దర్శనము చేసేదని మనము 7వ వచనంలో చదువుతున్నాం. In the 7th verse, we can see that the righteous or the upright shall behold his ఇక్కడ countenance. దేవుని యొక్క ముఖ దర్శనము గురించి మనము చదివినాము. Here we are reading about beholding his ఆయన countenance. నీతిని ప్రేమిస్తున్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. He is righteous and he loveth righteousness. కాబట్టి ఎవరైతే యథార్థంగా నీతిగా ఉంటున్నారో వారే దేవుని యొక్క ముఖాన్ని దర్శిస్తారు. That is why those who are righteous and upright, only they can behold his countenance. దేవుని స్తోత్రం. Praise be to God. యోబు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు When we read Job 32 and verse 1, ఇక్కడ యోబు నీతిమంతుడై ఉన్నట్లుగా తన స్నేహితులు గ్రహించుకున్నారు. here we can see that Job's friends understood that he was righteous. So these three men ceased to answer Job because he is righteous in his own eyes. యోబు తన దృష్టిని తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని ముగ్గురు మనుషులు తెలుసుకొని ఉన్నారు. These three men understood యోబు ఒక నీతిమంతుడై ఉన్నాడు Job was righteous. అని వారు తెలుసుకొని ఉన్నారు. This is what they understood. కానీ యోబు గురించి మనం చూసినప్పుడు But when we see about Job, ఆయన ఒక మంచి విశ్వాసముతో కనబడుతున్నాడు. we can see that he had a good faith. నేను చనిపోయినప్పటికైనా సరే నేను నా దేవుణ్ణి చూస్తాను. Even if I die, I shall behold my God. నా విమోచకుడిని నేను కన్నులారా నేను చూస్తాను. With mine own eyes, I will behold my Redeemer. ఆయన ముఖ దర్శనమును నేను చేస్తానని ఒక మంచి దృఢమైన ఒక నమ్మకం కనబడుతుంది. He has a firm faith that he will see him face to face. అలాగనే మనము కూడా దేవుణ్ణి మనం దర్శించబోతున్నాము. In the same way, we are also going to ఆయన behold God. నీతిమంతుడై ఉన్నాడు, నీతిని ప్రేమిస్తున్నాడు. He is righteous and he loveth righteousness. మనము నీతిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? What should we do if we must be righteous? ఒకటి ఉద్యోగ స్థలం, రెండవది మందిరము, మూడవది నీ ఇల్లు. దీనికి మించి అనవసరమైన కార్యాలలో పాల్గొంటే మాత్రము నీతిగా ఉండలేము. If we do anything beyond the three things, which is first your workplace, second the church, and third your home, and we do anything unnecessary, we cannot be righteous. అనవసరమైన కార్యాలలో తలపెట్టి నీకున్న ఆ యథార్థతను నీతిని పోగొట్టుకోవద్దు. Do not lose your uprightness or your righteousness by getting involved in unnecessary things. కొంతమంది అనవసరమైన కార్యాలలో తలపెట్టుకుంటారు. There are some who unnecessarily get involved in వారి things. పట్టణ కార్యాలు తలపెట్టి మాట్లాడి వారికి ఉన్న యథార్థతను నీతిని పోగొట్టుకుంటారు. Because of this, they lose their uprightness and righteousness. కానీ మనం అలా ఉండకూడదు. But we should not be like that. ఆయన ముఖాన్ని మనం చూసి వారమై ఉన్నాము. We are the ones who are going to behold his face. దేవుని స్తోత్రం. Praise be to God. ఇప్పుడు సాధారణంగా మనము ఎవరైనా ముఖం చూడాలంటే ఏదో ఒకసారి చూస్తాము, తర్వాత చూడలేము మనం. Or normally when we have to see anyone, we go and behold their face once, but not anymore. కానీ దేవుని యొక్క ముఖం విషయము అది ఒక అద్భుతమై ఉన్నది. But in the case of the face of the Lord, it is a wonder. అది 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 ఎంత యుగాలు చూసినా, ఎన్ని ఏళ్ళు చూసినప్పటికైనా అది చూడాలనిపిస్తూనే ఉంటుంది. No matter for how many ages and for many years, even until eternity, if we behold his countenance, we will yet want to see it. అది మనం చూస్తూనే ఉంటాము. We will continue to ఏదో behold it. కొత్తదనం అనేది కనబడుతుంది. There will be some newness in it. పరలోకంలో అది ఆశతో పోతాం. ఆశతో ఆయన ముఖాన్ని మనం చూడడానికి వెళ్తున్నప్పుడు ఇక ఆశతో మనం పోతాము. ఎందుకంటే ఇక ఆయన ముఖంలో ఉన్న ఆకర్షణ అటువంటిదే ఉన్నది. We will go on to heaven with the great desire to behold his countenance, because such is the attraction in his face. అది ఇక అది ఒక వర్ణించలేని అనుభవం అయి ఉన్నది. It is an experience that is unutterable. అందుకోసము ఎల్లప్పుడూ కూడా ఆయన ముఖ దర్శనం మనం చేయవారమై ఉన్నాము. That is why we are always going to be beholding his కాబట్టి నువ్వు ఎక్కడ countenance. ఉన్నప్పటికైనా నీతిగా ఉండండి. Therefore, wherever you are, be righteous. నీతిని ప్రేమించండి. We should love ఆయన righteousness. నీతిని ప్రేమించేవాడై ఉన్నాడు. He is the one who loves కాబట్టి righteousness. మనం అలా ఉన్నప్పుడు ఆయన ముఖ దర్శనం చేస్తాము. Therefore, when we are like this, we can behold his ఆయన ముఖ countenance. దర్శనం చేయవారు ఎవరై ఉన్నారని వీలైతే ఒక సండే చెబుతాను.
I will tell you on a Sunday, if possible, who are the ones who will behold His countenance. దేవుని స్తోత్రం. Praise be to God. కడవ దినాల్లో మనం వచ్చి ఉన్నాము. We have come into the last ఇక days. 7 వచనాలలో కూడా మనం ఒక 3 కార్యాలు మనం ధ్యానించాము. We have meditated upon 3 things in these 7 మొట్టమొదటిగా verses. శత్రువులు అనేది నీ చుట్టుపక్కల ఉన్నారు అని నువ్వు ఆత్మలో గ్రహించినట్లయితే నువ్వు చేయవలసింది ఒకటి, వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాలి. Firstly, if we realize in our spirit that our enemies are surrounding us, then you must immediately take refuge and trust in the Lord. అప్పుడు దేవుడు నీ శత్రువుల ప్రాణాన్ని పట్టుకుంటాడు. Then the Lord will capture the lives of your నువ్వు enemies. కృంగిపోవద్దు. Do not be bowed down. వెంటనే దేవుణ్ణి ఆశ్రయించుము. Immediately take refuge in the ఆయన బండ Lord. బీటను లేక బండ సందును నువ్వు ఆశ్రయించి వెళ్ళినట్లయితే If you take refuge in the cleft of the rock and go there, నీకు ఆ శత్రువు సిగ్గుతో అవమానంతో నిలబడిపోతాడు. that enemy will be put to shame. ఎంతగా పరిగెత్తుకుంటూ వచ్చాడో అంత నిరుత్సాహమైపోతాడు. As much as he came running to capture you, he will be so ఆ యొక్క dismayed. బలమైన జంతువు ఇక బలహీనమైన దాన్ని వెంటబడినప్పుడు ఈ బలహీనమైనది ఏ విధంగా బండ బీటను ఆశ్రయించినదో ఇక బండ బీట లోపలికి పోవడానికి ఈ బలమైన దానికి అది అసాధ్యమైన కార్యమైంది కాబట్టి ఇక నిరుత్సాహంతోనే అది చూసుకుంటూ నిలబడిపోతుంది. When the weak animal takes refuge in the cleft of the rock, the mighty animals which were pursuing it could not enter therein, and therefore they are దాని ashamed. ప్రయాసం అంతా వ్యర్థమైపోయినది. All its efforts are in vain. ఇప్పుడు అది ఇక ఏమీ చేయలేని స్థితిలో నిలబడిపోయి ఉన్నది. Now it is at a standstill and cannot do anything. అలాగే నువ్వు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నట్లయితే In the same way, if you are a person who takes నీ refuge in the శత్రువుల Lord, గతి కూడా అదే విధంగా ఉంటుంది. the state of your enemies also will be the కాబట్టి same. మనందరం దేవుణ్ణి ఆశ్రయించాలి. Therefore, we must all take refuge in the రెండవ Lord. కార్యం మనం చూసినప్పుడు The second thing when we see, దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. the Lord is in heaven and He is trying men. కాబట్టి నువ్వు మంచిగా నువ్వు ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. Therefore, you must be good, you must also be spiritual. అన్నిలు మంచిగా ఉంటారు కానీ ఆత్మీయంగా ఉండరు. The Gentiles are good, but they are not spiritual. కానీ వారికి మనకున్న వ్యత్యాసం ఇదే ఉన్నది. But this is the difference between them and మనం us. మంచిగా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, రెండు కూడా సరిసమానంగా ఎదుగుతూ ఉండాలి. We must be good and we must also grow spiritually. In both these, we must grow equally. మూడవదిగా మనం నీతిగా జీవించి ఆయన ముఖ దర్శనం చేయాలి. Thirdly, we must live righteously and we must behold His అందరూ countenance. కూడా అప్పగించుకుందాం. Let us all surrender. వీలైన వారు కొద్ది నిమిషాలు నిలువు మోకాళ్ళు వేసి అప్పగించుకుందాము. All those who can, let us kneel, stand on our knees and surrender. ఇక 3 కార్యాలు మనం ధ్యానించుదాము. Let us meditate on these 3 things. ప్రభువా నీ శరణు చూస్తాను ప్రభువా. Lord, I will trust in Thee, O Lord. మరణించేంత వరకు నీ రెక్కల క్రిందనే ఉంటాను. Until I die, I will be under Thy wings. మీరే నా ఆశ్రయమై ఉన్నారు. You are my refuge. మీరే నా ఆశ్రయమై ఉన్నారు. You are my refuge. వేల కొలది శత్రువులు నిన్ను వెంటాడినప్పటికైనా పర్వాలేదు, నువ్వు ఒక బండ సందులోనికి వెళ్ళినట్లయితే వారు రాలేరు. Even if thousands of enemies are pursuing me, I will take refuge in the cleft of the rock and they can do no వారు more. నీ కుడి పక్కను నీ ఎడమ ప్రక్కన వాడు పడిపోతారు. They will fall upon your right side and your left side. వారికి అవమానం కలుగుతుంది. They will be put to నువ్వు shame. యెహోవాను ఆశ్రయించే వ్యక్తివై ఉన్నావు. You are a person who trusts in the కాబట్టి Lord. అన్ని వేళల్లో కూడా ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తాను ప్రభువా, నా ఆశ్రయం నీవే అని చెబుదాం గాక. Therefore, in all the times, we should confess that we will take refuge in the Lord. He is our refuge. రెండవదిగా నీ దేవుడు ఆకాశమందు నన్ను పరిశీలిస్తూనే ఉన్నాడు. Secondly, the Lord is in heaven and He is continually మనము examining you and మంచిగా I. ఉండాలి, అంతటితో ఆగిపోకూడదు, ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉండాలి. We must be good, but we should not stop with that. We should also grow రెండు spiritually. కూడా సరిసమానంగా ఎదుగుతూ ఉండాలి. We must grow equally in both. అందుకు దేవుని దగ్గర కృప అడుగుతాము. Therefore, let us ask grace from the ఎంతకాలం Lord. నువ్వు మంచిగానే జీవించావు కాబట్టి, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నేను దేవుని రాజ్యంలో పోతాను తలంచావు. అటువంటి తలంపులు వద్దు. నువ్వు మంచిగా ఎదగాలి, రెండవదిగా ఆత్మీయంగా కూడా కనబడాలి. You may be thinking that you have lived a good life thus far and therefore you will go to heaven. It is good that you have lived a good life, but you must also grow spiritually. కృప పొందుకుందాము కాక. Let us receive grace. మూడవదిగా ఆయన ముఖ దర్శనం మనం చేయబోతున్నాము. Thirdly, we are going to behold His అన్ని countenance. స్థలాలు ఎక్కడ ఉన్నప్పటికైనా నీతిగా జీవిస్తాను ప్రభు అని చెప్పి అడుగుదాము కాక. Let us ask of the Lord, wherever we may be, I will live righteously. నీతి మంతలో ఆయన ముఖ దర్శనం చేసేదని రాయబడి ఉన్నది. It is written that the righteous shall behold His face.
eyes. ఆమె యుగ యుగాలు కూడా ఆయన ముఖాన్ని చూస్తూనే ఉంటాము. From eternity to eternity we shall continue to look upon his face. అందుకొరకే దేవుడు మనల్ని తాను మనకు ఏర్పరచుకొని ఉన్నాడు. That is why the Lord has chosen us for himself. అందరూ ఇప్పుడు కృప పొందుకొని Let us ఉన్నాడు. all receive grace. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవమే శుభమనగలశినాయ నమః. దేవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవమే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ఆశ్రయము మీరేగా, నా ఆశ్రయము మీరేగా, ప్రాణాత్మ శరీరమును ప్రాణాత్మ శరీరమును మీకే, నా ఆశ్రయము మీరేగా, ప్రాణాత్మ శరీరమును మీకే, ప్రాణాత్మ శరీరమును మీకే, ప్రాణాత్మ శరీరమును మీకే. ఆమేన్. ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 దేవా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ఆమేన్. క్రౌడ్ దినాలకు వచ్చినాం కాబట్టి వాక్యము మనం ఉపదేశం వింటూనే ఉన్నాము, కానీ వాటిలో మనం నడుచుకోలేకపోతున్నాము. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కొక్కరు కూడా ఉపదేశంలోకి మనం అప్పగించుకొని నడవాలి. దేవుడు అందరి కృప దయచేయాలి. ప్రభు మనతో మాట్లాడిన వాక్కుల కొరకు స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త మహిమా దేవునికి చెల్లి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మరొకసారి మీరు బాబులో ప్రేమించి వారం మధ్యలో కూడా మేమందరం ఏకంగా ఈ విధముగా కూడి మిమ్మల్ని ఆరాధించటకునైనా సహాయం చేసినందుకు కొరకే స్తోత్రం. మీ సన్నిధిలో పాడి స్తుతించి మహిమ పరచుటకు తండ్రి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. అంత మాత్రం మీ సన్నిధిలో మీ ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు కొరకే స్తోత్రం తండ్రి. సాయంకాల సమయంలో కూడా ప్రభా మీ వాక్కుల ద్వారా మీరు మా మధ్యకి దిగి వచ్చి మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం. మీ వాక్కుల ముందు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం స్వామి. స్తోత్రం తండ్రి. నైనా తండ్రి దావీదు ఏ విధముగా యెహోవాను శరణుజొచ్చినాడో ప్రభా స్వామి స్తోత్రం. నైనా మేము కూడా తండ్రి మాకు చుట్టుముట్టు ప్రభా స్వామి స్తోత్రులు నైనా మమ్మల్ని చుట్టి ఉన్నప్పుడు కూడా తండ్రి మేము యెహోవాను ఆశ్రయించడం ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నైనా మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు తండ్రి మీరు మా నిమిత్తం యుద్ధం చేయించున్నారు తండ్రి. మీరు మాకు జయం అనుగ్రహిస్తున్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా ఆ బలహీనమైన ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. చుట్టూ ఏ విధముగా బండ సందుల్లో పేటి సందుల్లో ప్రభా స్వామి నిలబడి ఉన్నదో తండ్రి. అవును ప్రభా స్వామి మేము కూడా బండ సందని యెహోవాను మేము ఆశ్రయించటకు తండ్రి నైనా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నైనా ప్రభా అప్పుడు మీరు నాయనా స్వామి మా శత్రువుల మీద నైనా మీరు ఉరుమును కురిపించుచున్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా కనుక మేము యెహోవాను ఆశ్రయించి జీవించటకు తండ్రి మీరు మాకు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ప్రభా యెహోవా నువ్వు ఆకాశం అంత ప్రభా స్వామి ఉండి నడులను పరిశీలించుచున్నావు తండ్రి. ప్రభా
అవును తండ్రి నాయన, మేము కూడా ఈ దినముల్లో ప్రభా ఒక ఆత్మీయంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం. మాలో మంచితనము కాదు కానీ ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. ఆత్మీయతకి తగిన ప్రభా స్వామి జీవితం మేము చేయుటకు తండ్రి, నీతిగా యథార్థంగా తండ్రి దేవుని ప్రేమించి పరిశుద్ధంగా జీవించే ప్రభా మీరు మాకు సహాయం చేయమని మీ హస్తములో సమర్పిస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభా స్వామి మేము కూడా తండ్రి నాయన అవును ప్రభా స్వామి స్తోత్రం. ఈ దినములో మీ ముఖ దర్శనం చేయుటకు తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఏ విధంగా చేతనైనా మిమ్మల్ని ప్రేమించి మీ ముఖ దర్శనం చేసి మీతో కూడా నాయన మేము ఉండకు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రం. ఒక్కొక్కరు మీరు ఆశీర్వదించినందుకు కొరకు స్తోత్రం. మిగిలిన సమయం మీరు మాతో ఉండండి. ఏ విధంగా పరిశుద్ధపరిచి మహిమల రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. హల్లెలూయా.